హాయ్ అండి. ఈరోజు మీకోసం మౌనంగా సాగిన ప్రేమలేని జీవితం పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, లేదత్తయ్య, రుద్ర మీకోసమే చేసుకున్నాడు. లేదు అవంతిక, తనకి మాయ అంటే ప్రాణం. డైరీ నిండా తన పేరు రాసుకున్నాడు. అవంతిక మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. రుద్ర అప్పుడే వాళ్ళ వద్దకు వెళ్ళి, అమ్మ, నేను అవంతికతో మాట్లాడాలి. ఏముంది మీరు నాతో మాట్లాడేకి అని అంటుంది అవంతిక. నిర్మల ప్రవళిక వీళ్ళ గొడవ వినలేమని అక్కడి నుండి వెళ్తారు. రుద్ర వాళ్ళు వెళ్ళగానే డోరు వేసేసి, ఏంటి మేడం, చాలా ఏడ్చినట్టు ఉన్నావు? అవంతిక కోపంగా వెళ్ళి రుద్రని భుజంపై కొడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆపు తల్లి, ఎంత కోపం ఉంటే మరీ ఇలా కొట్టాలా నువ్వు అంటారు రుద్ర. అవంతిక ఏడుస్తూ, నువ్వెందుకు ఇలా చేశావు? వద్దు అన్న వినిపించుకోలేదు అస్సలు. నీ ప్రాబ్లం ఏంటి? నీకు తెలుసు కదా, అమ్మ కోసమని చెప్పాను కదా అంటారు రుద్ర. అవంతిక, తాతయ్య మా నాన్న వస్తున్నారు, నీ అంతు చూస్తారు అని చెప్తూ ఉంటుంది. రుద్ర, అవంతిక, అలాగే కానిలే, చూడని, నేనేం తప్పు చేయలేదు. అవంతి కోపంగా, తప్పు చేయలేదా అని మెల్లో ఉన్న తాళి చూపించి, ఇదేంటి మరి అంటుంది. ఇది నేను నీ కట్టిన తాళి అని అంటారు రుద్ర. అవును, ఇది నువ్వు ప్రేమ లేకుండా మాయ మీద ఇష్టంతో కట్టావు. మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనమైంది. డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపుతాడు. రాఘవయ్య కార్ దిగి అందరినీ పిలుచుకుని కోపంగా లోపలికి వెళ్తాడు. విశ్వనాథ్ వాళ్ళ నాన్న రావటం చూసి వాళ్ళ వద్దకు వెళ్తాడు. రాఘవయ్య కోపంగా రుద్ర అని అరుస్తాడు. రుద్ర వాళ్ళ తాతయ్య అరుపుకి, అమ్మో, తాతయ్య వచ్చాడు, నీకుంటుంది పదా అని డోర్ తీసి బయటకు వెళ్తుంది అవంతిక. విశాలాక్షి, హరిశ్చంద్ర ఎదురుగా వస్తున్న అవంతికను చూసి షాక్ అయ్యి, ఏంటి పెళ్లి బట్టల్లో ఉంది అని అనుకుంటారు. అమ్మ, నన్ను అక్కని బావ కిడ్నాప్ చేసి అక్కని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటుంది ప్రవళిక. అవంతికి ఏడుస్తూ వెళ్ళి వాళ్ళమ్మని హక్ చేసుకుంటుంది. విశాలాక్షి ఓదారుస్తూ, ఓడ్చుకో తల్లి, భగవంతుడు ఏదైనా ఒకటి చేశాడు అంటే అది మంచికే తల్లి. అవంతిక, ఏం మంచి అని అంటుంది. రుద్ర బయటికి వెళ్ళి వాళ్ళ తాతయ్య ఎదురుగా నిలబడతాడు. రాఘవయ్య కోపంగా రుద్ర చెంప చెల్లుమనిపించి, అసలు నువ్వు ఈ పని ఎలా చేశావు రుద్ర? నా మనవడు ఇంత నీచానికి ఎలా దిగజారాడు? సారీ తాతయ్య, నేను కావాలని పని చేయలేదు. అమ్మ కోరిక తీర్చాలని ఇలా చేశాను అంటారు రుద్ర. నేను నిన్ను అడిగాను పెళ్లి చేసుకోమని రుద్ర, కానీ ఒక అమ్మాయిని ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోమని నేను ఎప్పుడు చెప్పలేదు కదా అంటుంది నిర్మల. అమ్మ, అది కాదు అంటారు రుద్ర. రాఘవయ్య, నువ్వు మాకు కాదు, ఆ పిల్ల కన్న తల్లిదండ్రులకి ఏం సమాధానం ఇస్తావో అది ఇవ్వు అంటాడు. రుద్ర హరిశ్చంద్ర ముందుకు వెళ్తాడు. హరిశ్చంద్ర, ఏంటి బాబు ఇలా చేశావు? మా అమ్మాయి ఇష్టం లేదు అంది కదా, మరెందుకు పెళ్లి చేసుకున్నావు? దీనివల్ల ఎవరికి సంతోషం ఉంది చెప్పండి. మామయ్య ప్లీజ్ నమ్మండి. ఇప్పుడు మీ అమ్మాయి బాధపడవచ్చు, కానీ రేపు నా జీవితంలో నేను తనకి ఎలాంటి కష్టము రానివ్వను అని అంటారు రుద్ర. అవంతిక రుద్ర మాటలకు షాక్ అవుతుంది. హరిశ్చంద్ర, అది మంచిదే బాబు, కానీ నువ్వు ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని ఇలా పెళ్లి చేసుకుంటే తను ఎలా సర్దుకొని ఉంటుంది? నేనున్నా కదా మామయ్య, నమ్మండి ప్లీజ్. మా తాతయ్య మీద మీకెంత నమ్మకం ఉందో నేను దాన్ని నిలబెట్టి తీరుతాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మామయ్య. హరిశ్చంద్ర విశాలాక్షి వైపు చూస్తాడు. విశాలాక్షి తన కూతుర్ని వదిలి, ఏమండి, పెళ్ళయ్యాక మనం చేసేది ఏం లేదు, ఆ అబ్బాయి చెప్తున్నాడు కదా, వినండి మీరు. హరిశ్చంద్ర, సరే బాబు, ఇక మీ ఇష్టమని. బావగారు, ఇప్పుడేం చేద్దాం? నిర్మల అందరికీ నీళ్లు తెచ్చి ఇస్తుంది. అవంతిక షాక్ నుండి తేరుకొని కోపంగా రుద్రవైపు చూస్తూ ఉంటుంది. నిర్మల గ్లాస్ పట్టుకుని అవంతిక వద్దకు వెళ్ళి, ఇదిగో తల్లి, నీళ్లు తాగు అని తాగిస్తుంది. అవంతిక నీళ్లు తాగి పొలమారు దగ్గుతూ ఉంటుంది. నిర్మల, హే అవంతిక అని తలపై కొడుతూ ఉంటుంది. రుద్ర అవంతిక వైపు చూస్తూ, అమ్మ, గుడిలో నల్లపూసల ఫంక్షన్ పెట్టి మన బంధువుల్ని పిలిపించండి అని చెప్పేసి పైకి వెళ్తాడు. ప్రవళిక షాక్ అవుతుంది. నిర్మల లోపల ఉన్న కొత్త చీరలు తెచ్చి అవంతికకి ఇస్తుంది. అవంతిక, అత్తయ్య, ఎందుకు ఇవన్నీ? నీకోసమే, నువ్వు మా ఇంటి కోడలవుతావు అని పెళ్లికి ముందే నీకు కావలసినవి అన్నీ కొన్నాను అని అంటుంది నిర్మల. ఇవేం తల్లి, ఊరంతా తిప్పి హైదరాబాద్లో ఉన్న నగలన్నీ కొనేసింది నీ కోసం అంటాడు విశ్వనాథ్. విశాలాక్షి, హరిశ్చంద్ర ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. ప్రవళిక కూడా, ఈవిడేమో ఇంత ప్రేమగా ఉంది,
అతనేమో అంత పగగా ఉన్నాడు. ఎలానో వీళ్ళు కలిసి ఉండేది అనుకుంటుంది ప్రవళిక. నిర్మల, నానా ప్రవీణ్, నువ్వు వదినకి మీ అన్నయ్య గది చూపించు. నువ్వు వెళ్ళి రెడీరా తల్లి. ప్రవీణ్ అలాగేమా అని వదిన రండి అని అంటాడు. అవంతిక సరే అని ప్రవీణ్ వెనక వెళ్తుంది. వదిన, మీకేం కావాలన్నా నేను ఉన్నాను, మీరు దేనికి వరి అవ్వకండి అంటాడు ప్రవీణ్. అవంతిక అలాగేనంటుంది. రుద్ర రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే అన్నయ్య గది వదిన, మీరు వెళ్ళండి అంటాడు ప్రవీణ్. అవంతిక థ్యాంక్స్ ప్రవీణ్ అని లోపలికి వెళ్తుంది. ప్రవీణ్ హమ్మయ్య అనుకుని కిందికి వెళ్తాడు. అవంతిక లోపలికి వెళ్ళి రుద్రం చూసి కోపంగా సోఫాలో బట్టలు వేస్తుంది. రుద్ర అవంతికను చూసి, ఏంటి అలా చూస్తున్నావు? నాకు మిమ్మల్ని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది అంటుంది అవంతిక. అంత సీన్ నీకు లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటారు రుద్ర. అవంతిక కోపంగా బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. అవంతిక వాష్రూంలో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. రుద్ర అవంతిక బయటికి రాగానే తన వైపే చూస్తూ ఉంటాడు. అవంతిక తల తుడుచుకుంటూ బయటికి వస్తుంది. ఏంటి మేడం, ఫ్రెష్ అయ్యారా అంటారు రుద్ర. నిజం చెప్పు, పెళ్ళెందుకు చేసుకున్నారు మీరు ప్లీజ్ అంటుంది అవంతిక. నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాననే విషయం నేను నీకు చెప్తాను, అంతవరకు దయచేసి మా అమ్మని ఏమనకు ప్లీజ్ అంటారు రుద్ర. అవంతిక షాక్ అవుతుంది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం అవసరం కాదు, బాధ్యత, అందుకే చేసుకున్నాను. అవంతిక షాక్ నుండి తేరుకొని, చూడు రుద్ర, నిన్న అంటే ఏదో కోపంలో మీ అమ్మగారిని అన్నాను కానీ ఇప్పుడు అవి నాకు అత్తయ్య, నేనెందుకు అంటాను? అయితే ఒక ప్రామిస్ చేయి నువ్వు అంటారు రుద్ర. ఏంటది అంటుంది అవంతిక. నాకు చెప్పకుండా నువ్వు బయట ఎవరిని కలిసేకి వెళ్ళకు అని అంటాడు. అదేంటి, బయటికి వెళ్తాను, ఎవరిని ఎందుకు కలుస్తాను అంటుంది అవంతిక. కాదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని. అవంతిక రుద్ర మాటలకి ఆలోచిస్తూ సరే అని రుద్రకి ప్రామిస్ చేస్తుంది. సరే నువ్వు వెళ్ళు కిందికి, నీ ఫ్రెష్ అయి వస్తాను అంటారు రుద్ర. అవంతిక ఒక నిమిషం ఆగండి అని అంటుంది. రుద్ర అవంతిక పిలుపుకి ఆగి ఏంటి అని అంటాడు. మరి మీరు మాయ రిలేషన్లో ఉన్నారు కదా, దాని గురించి నేను ఏమనుకోవాలి, అది మీరే చెప్పండి. రుద్ర అది అది అవంతిక అని అంటూ ఉంటాడు. అవంతిక ఆలోచించండి, నేను వెళ్తున్నాను కిందికి వెళ్తుంది. రుద్ర ఫీల్ అవుతూ లోపలికి వెళ్తాడు. రాఘవయ్య అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. నిర్మల ప్రవళిక వడ్డిస్తూ ఉంటారు. అవంతిక అక్కడికి వెళ్తుంది. నిర్మల అవంతికని చూసి, ఇలా రా అవంతిక, భోజనం చేద్దువు. అది నాకు వద్దు అని అంటుంది అవంతిక. హరిశ్చంద్ర, తల్లి అన్నం వద్దనకూడదు, రా కూర్చొని తిను అని అంటాడు. అవంతిక చేసేది లేక తింటూ తలదించుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. విశ్వనాథ్ అవంతికని గమనించి, అమ్మ అవంతిక, ఇలా చూడు తల్లి అని అంటాడు. అవంతిక తల పైకెత్తి, ఏంటి మామయ్య అని అంటుంది. విశ్వనాథ్ నా కొడుకు చేసిన తప్పే తల్లి, నాకు వాడు ఇలా చేయటం నచ్చలేదు కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉండటం నేను చూడలేను అవంతిక. ప్రవళిక, కానీ అక్కకి టైం పడుతుంది కదండి మామయ్య అంటుంది. కానీ నువ్వు ఆనందంగా ఉంటేనే మేం కూడా ఆనందంగా ఉంటాము అంటాడు విశ్వనాథ్. మీ కోడలు ఆనందంగానే ఉంటుందిలే నాన్న, ఏం అవంతిక ఉంటావు కదా అంటారు రుద్ర. అవంతిక ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. రాఘవయ్య, నువ్వు ఊరుకోరా అని అమ్మ అవంతిక, మీ ఇద్దరికి దేవుడు రాసి పెట్టాడు, దాన్నిక మార్చలేం, మీరు కూడా దాని నుండి త్వరగా బయటికి రండి అంటాడు. అవంతిక అలాగే తాతయ్య అని అంటుంది. రుద్ర కూర్చొని తింటూ ఉంటాడు. ప్రవళిక తింటూ ప్రవీణ్ వైపు చూస్తుంది. ప్రవీణ్ సారీ అని చిన్నగా చెప్తాడు. ప్రవళిక ఇట్స్ ఓకే అని తింటూ ఉంటుంది. ప్రవీణ్ తింటూ ఉంటాడు. వాళ్ళందరూ తినేసి వెళ్ళి కూర్చొని ఉంటారు. విశాలాక్షి, నిర్మల, రాజలక్ష్మి రేపటికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. అవంతిక వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రవీణ్, విశ్వనాథ్ ఫోన్ చేసి అందరిని పిలుస్తూ ఉంటారు. రుద్ర కూడా రేపు గుడికి తన రిలేటివ్స్ని పిలుస్తూ బిజీగా ఉంటాడు. అవంతిక టైర్డ్ అయ్యి అలానే వాళ్ళ నాన్న భుజంపై నిద్రపోతుంది. ప్రవళిక ఏమో పువ్వులు కడుతూ ఉంటుంది. హరిశ్చంద్ర చూసి, అమ్మ అవంతిక లెగు తల్లి, బెడ్రూమ్లో పడుకుందు అని లేపుతూ ఉంటాడు. నిర్మల, విశాలాక్షి, అయ్యో ఈ పిల్ల అలానే పడుకొని పోయిందే అని అంటారు. అక్క నిన్న నైట్ అంతా ఏడుస్తూ పడుకునేదత్తయ్యా,
అందుకే టైర్డ్ అయింది అనుకుంటా అంటుంది ప్రవళిక. రుద్ర అప్పుడే ఫోన్ కట్ చేసి, అమ్మ, మన బంధువులు రేపు డైరెక్ట్గా గుడి వద్దకు వస్తారు. మనం త్వరగా వెళ్ళి ఏర్పాట్లు చేయాలి అంటారు రుద్ర. నిర్మల, అలాగే కానీ అవంతిక ఇక్కడే పడుకొని పోయింది. తనని నీ రూమ్లోకి తీసుకుని వెళ్ళు. హరిశ్చంద్ర, పర్లేదు పడుకొనిలే చెల్లమ్మ, పర్లేదు. విశాలాక్షి, బాబు, నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళు అని అంటుంది. రుద్ర చేసేది లేక అవంతికని 2 చేతుల్లో ఎత్తుకొని ఉంటాడు. హరిశ్చంద్ర, అయ్యో నీకెందుకు బాబు శ్రమ? రుద్ర ఇకపై అవంతిక నా బాధ్యత మామయ్య అంతని 2 చేతుల్లో మోసుకుని పైకి వెళ్తాడు. అందరూ వాళ్ళని చూసి అమ్మయ్య పోనీలే అని అనుకుంటారు. అవంతిక హాయిగా పడుకుని ఉంటుంది. రుద్ర అవంతికని చూస్తూ అలానే తన గదిలోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. అవంతిక హాయిగా పడుకొని ఉంటుంది. రుద్ర అవంతికని పడుకోబెట్టి అలానే చూస్తూ కిందికి వెళ్తాడు. విశ్వనాథ్, ప్రవీణ్, సరే లేట్ అయింది, అందరు వెళ్ళి పడుకోండి. అమ్మ ప్రవళిక, పైన రూమ్ ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో, సరేనా అంటుంది నిర్మల. ప్రవళిక, అలాగే అత్తయ్య అని అంటుంది. అమ్మ, అందరికి నేను గదులు చూపిస్తాను అంటారు రుద్ర. మరుసటి రోజు అందరు గుడికి వెళ్ళేకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. రాఘవయ్య, రాజేశ్వరి ముందే గుడికి వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉంటారు. విశ్వనాథ్, హరిశ్చంద్ర అందరూ వస్తే వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అవంతిక రెడీ అవుతూ ఉంటుంది. రుద్ర రెడీ కిందికి వెళ్తాడు. ప్రవళిక వాళ్ళ అమ్మతో కలిసి వెళ్దామని ఉంటుంది. అవంతిక రెడీ కిందికి వెళ్తుంది. నిర్మల, విశాలాక్షి కిందికి వస్తూ ఉన్న అవంతికని చూసి అలాగే ఉంటారు. ప్రవళిక వాళ్ళ అక్కని చూసి, అబ్బా అక్క, ఎంత అందంగా ఉన్నావు అని అంటుంది. నిర్మల, విశాలాక్షి కూడా, అవును చాలా అందంగా ఉంది ఈరోజు అవంతిక అని అంటారు. ప్రవళిక, అవునత్తయ్య అని అంటుంది. అవంతిక కిందికి వెళ్ళి, వెళ్దామా అని అంటుంది. అక్క, ఈరోజు చాలా అందంగా ఉన్నావు అంటుంది ప్రవళిక. అవంతిక చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అని అంటుంది. ప్రవళిక, సరే పదండి వెళ్దాం అని అందరూ అక్కడి నుండి వెళ్తారు. రుద్ర అవంతికను అలాగే చూస్తూ, వావ్, చాలా బాగున్నారు మేడం మీరు ఈరోజు. అవంతిక రుద్ర వైపు చూసి తన కళ్ళ వద్ద ఉండే కాటుక తీసి రుద్ర చెవి వెనుక పెడుతుంది. రుద్ర, మేడం గారు, ఏంటిది నాకు కాటుక పెట్టారు, దిష్టి తగలకుండా అని వెళ్దామా రుద్రగారు అని అంటుంది అవంతిక. తప్పకుండా మేడం అని అవంతిక వెనక్కి వెళ్తాడు. విశ్వనాథ్ అందరినీ పిలుచుకొని హాయిగా కారులో వెళ్తాడు. రుద్ర, అవంతిక కారులో వెళ్తూ ఉంటారు. రుద్ర, హే అవంతిక, నీకొకటి చెప్పాలి. ఏంటి రుద్రాది? నీకు నాకు పెళ్ళయింది కదా, నాన్న రేపు రిసెప్షన్ ఏర్పాటు చేసి ఎల్లుండి హనుమూన్ పంపిస్తున్నారు. అవంతిక షాక్ అవుతుంది రుద్ర మాటలకి. సూపర్ సర్ప్రైజ్ కదా ఇది అన్న రుద్ర. అవంతిక షాక్ నుండి తేరుకొని, ఏంటి హనీమూనా, మీరెలా ఒప్పుకున్నారు? నాకేం ప్రాబ్లం లేదు అని నవ్వుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు రుద్ర. నో, నేను ఒప్పుకోను, రిసెప్షన్ ఓకే కానీ హనుమూన్ వద్దు రుద్ర అని చెయ్యి పట్టుకుని బతిమాలుతూ ఉంటుంది అవంతిక. రుద్ర అవంతికలా పట్టుకుని బతిమాలుతూ ఉంటే కార్ పక్క కాపి తన వైపు రాని చూస్తూ ఉంటాడు. అవంతిక, రుద్ర ప్లీజ్, నువ్వు చెప్తే మామయ్య వింటారు, ఇప్పుడే హనుమూన్ వద్దని చిన్నపిల్లల బ్రతిమాలుతూ ఉంటుంది. రుద్ర అవంతిక అలా చిన్నపిల్లల చేసేటప్పటికీ నవ్వుతూ ఉంటాడు. అవంతిక రుద్ర నవ్వుతూ ఉండడం చూసి, హే ఏమైంది నీకు అని అంటుంది. ఏం లేదు, తమరు స్కూల్కి వెళ్ళను అని చిన్నపిల్లలు మారం చేసినట్టు అడుగుతున్నారు మరి అంటారు రుద్ర. ఓ షట్ అనుకొని రుద్ర చేయి వదులుతుంది అవంతిక. రుద్ర కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ, అయినా ఎందుకు భయపడుతున్నావు, నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకునే అంత నీచుని మాత్రం నేను కాదు అంటారు రుద్ర. అవంతిక షాక్ అవుతుంది రుద్ర మాటలకి. గుడి రాగానే కార్ ఆపి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు ఇష్టం లేకుంటే ఇప్పటి నుండి ఏ పని చేయను అని కారు దిగి వెళ్తారు రుద్ర. అవంతిక షాక్ నుండి తేరుకొని హమ్మయ్యా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రుద్ర వెళ్ళి అవంతికకి కార్ డోర్ తీసి, మేడం గారు దిగండి, మన కోసం అందరూ చూస్తూ ఉంటారు లోపల అని అంటాడు. అవంతిక కార్ దిగి రుద్రని చూస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక చెయ్యి పట్టుకుని పిలుచుకుని వెళ్తాడు. అవంతిక రుద్ర వెనక్కి వెళ్తుంది. ప్రవీణ్ గుళ్ళో అన్ని సిద్ధం చేస్తూ వచ్చిన బంధువులని పలకరిస్తూ ఉంటాడు. ప్రవళిక చూసుకోకుండా వెళ్ళి ప్రవీణ్కి డాష్ ఇస్తుంది. ప్రవీణ్ హమ్మా అని అంటాడు. ప్రవళిక షాక్ అయి, సారీ సారీ ప్రవీణ్, చూసుకోలేదు నేను.
ప్రవీణ్, హే ఇట్స్ ఓకే కానీ లంగవోణిలో అదిరిపోయావు మర్దలా. ఏంటి మర్దలా నేను నీకు? మా అన్నయ్య నీకు బావ అయితే నేనేమవుతాను మేడం? ఓ అవును కదా, సారీ అని ఎదురుగా వస్తున్న రుద్ర అవంతికను చూసి, అదిగో అక్క వాళ్ళు వచ్చేశారు అని అరుస్తుంది. బంధువులంతా రుద్ర అవంతికని చుట్టుముట్టి, అబ్బా ఎంత చక్కగా ఉన్నారిద్దరు, సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లాగా ఉన్నారు మీరు. రుద్ర అవంతిక ఒకరు మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. బంధువులు సరే సరే పదండి అని అవంతిక రుద్రని పిలుచుకుని వెళ్తారు. పూజారి, అమ్మ నిర్మల, మీ కొడుకు కోడల్ని ఇక్కడ కూర్చోపెట్టండి అని చెప్తారు. నిర్మల విశాలాక్షి కలిసి రుద్ర అవంతికని పక్కపక్కనే కూర్చోపెట్టి వెళ్తారు. పూజారి వాళ్ళ చేత పూజ చేయించి, బాబు రుద్ర ఈ నల్లపూసల అమ్మాయి మేల్లో వెయ్యి అని అంటాడు. రుద్ర అలాగే పూజారి గారు అని నల్లపూసలు తీసుకుని అవంతిక వైపు చూస్తాడు. అవంతిక రుద్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక వైపు చూస్తూ తన మెల్లో నల్లపూసలు వేస్తాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అవంతి కళ్ళు మూసుకొని, దేవుడా ఎందుకు ఇతన్ని నా లైఫ్లోకి పంపించావు అసలు? మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు కదా. ప్రవళిక వాళ్ళక్కకి చైన్ సరిచేస్తూ ఉంటుంది. పూజారి, బాబు అమ్మాయి పాపిట సింధూరం పెట్టు అని అంటాడు. రుద్ర అలాగే అని తన చేతులతో కుంకుమ తీసుకుని అవంతిక నుదుటిన పెడతాడు. అవంతిక రుద్రవైపు చూస్తూ, కాని ప్రేమ లేని ఈ పెళ్లిని ఎందుకు జరిపించావు స్వామి అని అనుకుంటూ ఉంటుంది. రుద్ర అవంతిక వైపు చూసి, ఏంటి అని అంటాడు. ఏం లేదు అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్తారు. నిర్మల, విశ్వనాథ్ పూజారికి దక్షిణ ఇచ్చి వాళ్ళు కూడా అందరినీ పిలుచుకొని ఇంటికి వెళ్తారు. రుద్ర కారులో అవంతిక వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అవంతిక తన మెల్లో ఉన్న పసుపు తాడు చూసుకుంటూ ఉంటుంది. రుద్ర అది గమనించి, ఏంటి అవంతిక తాలివైపు అలా చూస్తున్నావు? అది అది ఈ ప్రేమలేని పెళ్లికి అర్థమేంటి అని ఆలోచిస్తున్న రుద్ర. రుద్ర కార్ డ్రైవ్ చేస్తూ, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో అవంతిక, ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది, అంతే, ఏది ఊరికే జరగదు. అవంతిక, నన్ను పెళ్లి చేసుకోవటానికి మీకే కారణాలు ఉన్నాయి? తెలిసి అడుగుతున్నావు మరి. నువ్వు నాకు ప్రామిస్ చేశావు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అని. నేను చెప్పే వరకు అడగనన్నావు నిన్న. అవంతిక, సారీ మర్చిపోయాను అని. ఇంకేంటి, మీరు హనీమూన్ మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళవచ్చు కదా. ఎవరితో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు అని అంటారు రుద్ర. అవును బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవంతిక. రుద్ర ఇల్లు రాగానే కారు ఆపుతాడు. అవంతిక చివరిగా ఒక్క మాట, రుద్ర మీరు ఇలా ఎందుకు చేశారు అన్న విషయం ఇప్పుడు నాకు చెప్పకుండా మాట తీసుకున్నారు, కానీ చెప్పాల్సిన రోజు చెప్పే తీరాలి అని కోపంగా లోపలికి వెళ్తుంది. రుద్ర ఆలోచిస్తూ కారు దిగి లోపలికి వెళ్తాడు. అవంతిక లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. రుద్ర లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటాడు. విశ్వనాథ్, బావగారు రేపటికి అన్ని ఏర్పాట్లు చేయాలి, మనం సంగీత్ రిసెప్షన్ అదిరిపోవాలి, ఏమంటారు? హరిశ్చంద్ర, మీ ఇష్టం బావగారు అని అంటాడు. నిర్మల, ఏమండి అలాగే ఇల్లంతా డెకరేషన్ చెయ్యాలి, ఇంకా సగం రోజే టైం ఉంది అంటుంది నిర్మల. విశాలాక్షి, అవును పైగా ఈరోజు చాలా పని ఉంది అని అంటుంది. అమ్మ, అత్తయ్య డోంట్ వరీ, మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను అంటారు రుద్ర. నిర్మల, విశాలాక్షి అలాగే అని అంటారు. అవంతిక, అత్తయ్య నేను రెస్ట్ తీసుకుంటాను, టైర్డ్గా ఉంది అంటుంది. నువ్వు వెళ్ళు తల్లి అని అంటుంది నిర్మల. అక్క ఎందుకు ఏదో దాస్తుంది, ఏంటి రాత్రి కనుక్కుంటానని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రవళిక. ప్రవీణ్, వెళ్దామా, అన్నీ అరేంజ్ చేయాలి పదా అని పిలుచుకుని వెళ్తారు రుద్ర. ప్రవీణ్ వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్తాడు. అవంతిక పైకి వెళ్ళి నగలు తీసేసి చీర మార్చుకుంటూ ఉంటుంది. రే ఒక్క నిమిషం ప్రవీణ్, నా రూమ్లో పర్సు మర్చిపోయాను, తీసుకుని వస్తాను అని వెళ్తారు రుద్ర. ప్రవీణ్ సరే అని కారులో కూర్చొని ఉంటాడు. అవంతిక, అబ్బా ఈ చీర ఎంత బరువుగా ఉంది అని తీసేస్తూ ఉంటుంది. రుద్ర పైకి వెళ్ళి సడన్గా డోర్ తెరిచి అవంతికని అలా చూసి షాక్ అవుతాడు. అవంతిక రుద్రను చూసి షాక్ అయి అలానే ఉంటుంది. రుద్ర షాక్ నుండి తేరుకొని డోర్ క్లోజ్ చేసి ఓ గాడ్ అని కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్తూ ఉంటాడు. అవంతిక షాక్ నుండి తేరుకొని రెండు చేతులు కప్పుకొని అటువైపు తిరుగుతుంది.
రుద్ర అవంతిక చీర తీసుకుని అవంతిక కప్పుతాడు. అవంతిక షాక్ అయి రుద్ర వైపు చూస్తుంది. సారీ అవంతిక, నేను పర్స్ కోసం వచ్చాను. నాకు తెలియదు నువ్వు డ్రెస్ మార్చుకున్నావని అంటాడు రుద్ర. మీరేం పరాయి వాళ్ళు కాదు కదా, భర్త. పర్లేదు, ఎప్పటికైనా నేను మీ దాన్నే కదా అని అంటుంది అవంతిక. రుద్ర అవంతిక మాటలకి తన కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు. అవంతిక కూడా రుద్ర కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటుంది. రుద్ర అవంతికని చూస్తూ, నీకు ఒకటి చెప్పాలా అవంతిక? రుద్ర కళ్ళలోకి అలానే చూస్తూ, ఏంటది రుద్రగారు అని అంటుంది అవంతిక. నేను నీ అంత మంచి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు అని అంటారు రుద్ర. అవంతిక రుద్ర కళ్ళలోకి అలానే చూస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక ఊహాల నుండి తేరుకొని, అక్కడ ఉండే పర్స్ ఇవ్వు అని అంటాడు. అవంతిక వెనక్కి వెళ్ళి పర్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది. రుద్ర అది తీసుకుని డోర్ క్లోజ్ చేసి వెళ్తాడు. అవంతిక వేరే డ్రెస్ తీసుకొని చీర తీసేసి వేసుకుంటుంది. రుద్ర కిందికి వెళ్ళి తన తమ్మునితో, వెళ్దామారా ప్రవీణ్? హా అన్నయ్య అని అంటాడు. అవంతిక డ్రెస్ మార్చుకొని హాయిగా నిద్రపోతుంది. ప్రవళిక వాళ్ళ అక్క గదిలోకి వెళ్ళి డోర్ కొడుతుంది. అవంతిక నిద్రలోని లేచి వెళ్ళి డోర్ తీసి వాళ్ళ చెల్లిని చూసి, ప్రవళిక నువ్వా, రా లోపలికి అని అంటుంది. ప్రవళిక లోపలికి వెళ్ళి, ఏంటక్క నాతో మాట్లాడడం లేదు, ఏమైంది నీకు? అవంతిక డోర్ వేసి, ఏముంది ప్రవళిక మాట్లాడేకి, లైఫ్ స్పాయిల్ అయిందనే బాధ నా మనసులో ఉంది. నాకు తెలుసు, కానీ బావ ఎందుకు ఇలా చేశారు అనేది చెప్పారా ఏమైనా నీకు అనింది ప్రవళిక. ఆయన నాతో ప్రామిస్ చేయించుకున్నారు, చెప్పాలనిపిస్తే మీ బావే చెప్తారట అంటుంది అవంతిక. సరే అని వాళ్ళ అక్క పక్కనే కూర్చొని, కాన్ నువ్వు ఒకటి మాత్రం అర్థం చేసుకో. ఏంటది ప్రవళిక? ఈ కుటుంబంలో అందరు చాలా మంచివాళ్ళు. బావగారి మీద ఉన్న కోపాన్ని వాళ్ళపై చూపించకు, సరేనా? అలా ఎలా ఒకరిపై ఉన్న కోపాన్ని ఇంకొకరిపై చూపిస్తాం చెప్పు? అయినా నా తలరాత సరిగ్గా లేదు, దానికి ఒకరిని అని ఏం లాభం? లేదక్క, బావగారి రూమ్లో ఏదో క్లూ ఉంటుంది, మీరు ఈరోజు రేపు వెతకండి. ఏమనంటున్నావు ప్రవళిక నువ్వు అంటుందా అవంతిక. అవును, ప్రతి మనిషికి డైరీ కానీ ఏవైనా పర్సనల్స్ ఉంటాయి, మీరు అవి వెతికితే మీకు నిజం తెలుస్తుందక్క అంటుంది ప్రవళిక. అది నిజమే, అయినా చెప్పేంత వరకు ఎదురు చూసే ఓపిక నాకు లేదు, వెతుకుతాను సరేనా అంటుందా అవంతిక. నేను కింద ఉంటాను, బావగారు రాగానే నీకు కాల్ చేస్తాను అంటుంది ప్రవళిక. అవంతిక అలాగే అని అంటుంది. ప్రవళిక డోర్ వేసి కిందికి వెళ్తుంది. అవంతిక పైకి లేచి రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. ప్రవళిక కిందికి వెళ్తుంది. నిర్మల, హే ప్రవళిక, ఇదిగో కాఫీ తీసుకో అని ఇస్తుంది. ప్రవళిక, థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది. అవును, అవంతికి ఇంకా లేవలేదా? హా లేచింది అత్తయ్య. అలాగా, ఇదిగో ఈ కాఫీ వెళ్ళి అక్కడ ఇవ్వు సరేనా అంటారు నిర్మల గారు. ప్రవళిక సరే అని పైకి వెళ్తుంది. అవంతిక రూమ్లో రుద్ర కబోర్డ్లో అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. ప్రవళిక వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, అక్క ఇదిగో కాఫీ అని ఇస్తుంది. అబ్బా ఏంటే నీ బుర్ర నిజంగా డిటెక్టివ్, అన్ని డౌట్స్ నీకెందుకు వస్తాయి అంటుంది అవంతిక. ప్రవళిక కాఫీ తాగుతూ, బావగారు గురించి కేవలం ఆ వీడియో మాత్రమే కలెక్ట్ చేశాననుకుంటే పొరపాటే అక్క. మరి ఇంకేంటి అంటుంది అవంతిక. నే ముందు మాయ బావగారి ఎఫైర్ తెలిసాక అసలు ఎవరు అనేది కూడా తెలుసుకున్నాను. అవంతిక కాఫీ తాగుతూ, నిజమా, ఎవరు మాయా? ప్రవళిక జరిగిందంతా చెప్పి, అక్క ఇప్పటి నుండి నువ్వింకా జాగ్రత్తగా ఉండాలి, లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అయినా నాకు ఆ మాయా రుద్ర వీళ్ళు అంటే ప్రస్తుతం అసహ్యం మాత్రమే ఉంది నా మనసులో. కానీ మనం ఒకసారి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలక్క అంటుంది ప్రవళిక. అది నిజమే, నేను రూమ్ చెక్ చేస్తాను, నువ్వు కింద ఎవరు రాకుండా చూడు సరేనా అంటుంది అవంతిక. ప్రవళిక అలాగే అక్క అని వెళ్తుంది. అవంతిక రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. అన్నయ్య, మీరు వదనకి ఏమైనా తీసుకుంటారా అంటారు ప్రవీణ్. రుద్ర, హా తీసుకుంటాను, పద అందరికీ ఎలాగో బట్టలు తీసుకోవాలి అని వెళ్తాడు. ప్రవీణ్ ప్రవళికకి నేనే సెలెక్ట్ చేస్తాను అని లోపలికి వెళ్తాడు. రుద్ర షాపింగ్లో అన్నీ చూస్తూ అవంతికకి ఏ చీర బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ప్రవీణ్ లోపలికి వెళ్ళి, అన్నయ్య ఇంట్లో అందరికీ నేను తీసుకుంటాను, కానీ వదినకి మీ సెలెక్షన్ నచ్చాలి, ఓకేనా? రుద్ర అలాగే అని అవంతికను ఊహించుకుంటూ తనకి లైట్ కలర్స్ బాగుంటాయి అని చీర సెలెక్ట్ చేస్తాడు. సేల్స్ మ్యాన్సా, ఇంకేమైనా కావాలా? రుద్ర,
ఇంకా జ్యువెలరీ కావాలి. సేల్స్ మ్యాన్ అలాగా రండి సార్ అని పిలుచుకుని వెళ్ళి, ఇవి లేటెస్ట్ మోడల్స్ సార్, మీకు తప్పకుండా నచ్చుతాయి. వావ్, ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వీటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ప్రవీణ్ అందరి టేస్ట్ అర్థం చేసుకుని ఈజీగా బట్టలు ప్యాక్ చేయించి వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్తాడు. తన తమ్ముడిని చూసి, అప్పుడే అయిపోయిందా నీ షాపింగ్ అంటారు రుద్ర. నీకు కూడా నేనే సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించాను కానీ నువ్వు ఇంకా వదనకి ఏం కొనలేదా అంటారు ప్రవీణ్. రుద్ర చీర తీసుకున్నాను కానీ జ్యువెలరీలో ఏది బాగుంది? అన్నీ బాగున్నాయి, ఏది బాగుందో ఎలా చెప్పేది అంటాడు ప్రవీణ్. రుద్ర తన చేతిలోని దాన్ని చూసి, ఎక్స్క్యూజ్ మీ, ఇది ప్యాక్ చేయండి అని చెప్తాడు. ప్రవీణ్ సూపర్ అన్నయ్య అని రుద్రతో కలిసి అక్కడి నుండి వెళ్తాడు. రుద్ర హ్యాపీగా అక్కడి నుండి వెళ్తాడు. అవంతిక రూమ్ అంతా సెర్చ్ చేసినా ఏం దొరకదు. విశ్వనాథ్ హనీమూన్ టికెట్స్ బుక్ చేసి హరిశ్చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. హరిశ్చంద్ర, బావగారు రేపు మన ఊరు నుండి అందరూ వస్తున్నారు. రానివ్వండి బావా, అందరూ వస్తే రేపు నిజంగా పండగలా ఉంటుంది అంటాడు విశ్వనాథ్. హరిశ్చంద్రం అవును అని మాట్లాడుతూ ఉంటాడు. రుద్ర అప్పుడే ఇంటి ముందు కారు ఆపుతాడు. ప్రవీణ్ కార్ దిగి, అన్నయ్య నేను అన్ని తీసుకుని వెళ్తాను, వదిన గిఫ్ట్ మాత్రం మీరు వదినకే ఇవ్వండి ఏమంటారు? రుద్ర అలాగే లేరా అని నవ్వుతూ కారు దిగుతాడు. హరిశ్చంద్ర విశ్వనాథ్ వాళ్ళ వద్దకు వెళ్ళి, ఏంటి అయిపోయాయా అన్ని పనులు? నాన్న రేపు ఈవెంట్ మేనేజర్స్ వచ్చి అంత డెకరేషన్ చేసి వెళ్తారు. అంతేకాదు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం క్యాటరింగ్కి, ఇక మనం ఎలాంటి టెన్షన్ పడనక్కర్లేదు. అవును నాన్న మామయ్య అన్ని చెప్పేశాము, డోంట్ వరీ అని అంటాడు ప్రవీణ్. విశ్వనాథ్, అమ్మయ్య పోనీలే అని నేను చెప్పినట్లు అందరికీ బట్టలు తెచ్చారు కదా అని అంటాడు. నాన్న అందరికి నేనే సెలెక్ట్ చేశాను పదండి చూద్దురు అని లోపల పిలుచుకుని వెళ్తాడు ప్రవీణ్. రుద్ర కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. ప్రవీణ్ ఇంట్లో అందరినీ పిలిచి బట్టలు చూపిస్తాడు. విశాలాక్షి, హరిశ్చంద్ర, మా టేస్ట్ నీకు ఎలా తెలుసు బాబు? రుద్ర వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ అదే అత్తయ్య, మనిషిని చూడగానే వాళ్ళకి ఎలాంటి నచ్చుతాయో కనిపెట్టేస్తాడు. విశాలాక్షి, అవునా, నీకు కాబోయే భార్య అదృష్టం చేసుకుని ఉంటుంది బాబు, ఇలా నువ్వే అన్ని తెలుసుకొని తెస్తే ఆ అమ్మాయికి ఇంకేం కావాలి అని అంటారు. ప్రవళిక అబ్బో అని అనుకుంటూ ఉంటుంది. ప్రవీణ్ థ్యాంక్స్ అత్తయ్య అని అంటాడు. రాఘవయ్య, రాజేశ్వరి, అవును మీరు రేపటికి అన్ని సిద్ధం చేశారా? తాతయ్య డోంట్ వరీ, నేను అన్ని సిద్ధం చేశాను, మీరు కూల్గా ఉండండి సరేనా అంటారు రుద్ర. రాఘవయ్య అలాగే అని అంటాడు. రాజేశ్వరి, అవును మనవడా, నువ్వేం తెచ్చావు నా మనవరాలి కోసం? అది నాన్నమ్మ నస్తుందో లేదో కానీ కొన్నాను అంటారు రుద్ర. రాజేశ్వరి, అలా అయితే వెళ్ళి నీ భార్యకివ్వు మనవడా, తనే చెప్తుంది నచ్చిందా లేదన్నది. నిర్మల, అవును తనకు వెళ్ళి ఇవ్వు నాన్న, పైన రూమ్లో ఉంది అని అంటుంది. ప్రవళిక షాక్ అయి, అక్క ఇంకా రూమ్లో వెతుకుతుందేమో అని మొబైల్ తీసుకుని మెసేజ్ చేస్తుంది. రుద్ర అలాగే అమ్మ అని పైకి వెళ్తూ ఉంటాడు. అవంతిక వెతికి వెతికి అలసిపోయి బాబోయ్ అని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తుంది. ప్రవళిక, అక్క బావ వస్తున్నాడు అని మెసేజ్ చేస్తుంది. అవంతిక మొబైల్కి మెసేజ్ రాగానే ఓపెన్ చేసి చూసి, ఓ అలాగా అని, సరే ప్రవళిక డోంట్ వరీ అని రిప్లై ఇస్తుంది. వాళ్ళ అక్క నుండి రిప్లై రాగానే హమ్మయ్యా అని అనుకుంటుంది ప్రవళిక. ప్రవీణ్, ప్రవళిక ఇది నీకోసం కొన్నాను చూడు అని ఇస్తాడు. ప్రవళిక మొబైల్ పక్కన పెట్టేసి కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. విశాలాక్షి, నిర్మల ఎంత బాగుంది లంగవోని అని అంటారు. ప్రవళిక లంగవోని చూసి ప్రవీణ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏ ప్రవళిక, ఇది నీ ఫేవరెట్ కలర్ కదా అంటుంది విశాలాక్షి. అవునా, నాకు తెలియదు తనకి ఈ కలర్ బాగుంటుందని కొన్నానత్తయ్య అంటాడు ప్రవీణ్. హరిశ్చంద్ర, అవునా, చాలా బాగుంది బాబు అని అంటాడు. ప్రవళిక లంగవని చూస్తూ థ్యాంక్స్ ప్రవీణ్ అని అంటుంది. ప్రవీణ్, హే ఇట్స్ ఓకే అని అంటాడు. అలా వీళ్ళంతా ఎంతో హ్యాపీగా కలిసి ఉంటారు. రుద్ర రూమ్ డోర్ తెరిచి హాయ్ అవంతిక అని అంటాడు. అవంతిక బొట్టు పెట్టుకుంటూ హాయ్ అని అంటుంది. రుద్ర హాయ్ అని, ఒక్కదానివే పైన ఏం చేస్తున్నావు, కింద అందరూ ఉంటే? ఏం లేదు, టైర్డ్గా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నా. సరే నేను నీకోసం ఒకటి తెచ్చాను, నువ్వు తీసుకుంటావా అంటారు రుద్ర. ఎందుకు తీసుకోను, తప్పకుండా తీసుకుంటాను, మీరు నా భర్త కదా అంటుంది అవంతిక. రుద్ర అవంతిక మాటలకి ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు అంటుంది అవంతిక.
రుద్ర నవ్వుతూ, ఇది నేను నీకోసం కొన్నాను, నీకు నచ్చాలని కోరుకుంటున్నా. అవంతిక కవర్ తీసుకుని బాక్స్ ఓపెన్ చేసి చీర చూసి షాక్ అవుతుంది. హే ఏంటి అలా అయ్యావు? చీర బాలేదా? పోనీ నీకు నచ్చే కలర్ చెప్పు, అదే తెస్తాను. మీకు ముందే తెలుసా ఇది నా ఫేవరెట్ అని? మీరు ఆ కాంబినేషన్లో శారీ ఎలా తెచ్చారు అంటుందా అవంతిక. రుద్ర, హే ఏంటి ఈ కలర్ నీకు ఇష్టమా? నాకు తెలీదు, లైట్ కలర్స్ బాగుంటాయని నీకు తీసుకువచ్చాను. చీర చాలా బాగుంది రుద్ర అని అంటుందా అవంతిక. రుద్ర థ్యాంక్ యూ అని అంటాడు. అవంతిక జ్యువెలరీ బాక్స్ చూసి, ఎందుకు మరి ఇది? అత్తయ్య ఎన్నో నగలు ఇచ్చారు ఇప్పటికే, అవన్నీ ఏం చేయాలి? రుద్ర అవంతిక దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. అవంతిక షాక్ అయి రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి అవంతిక, ఎప్పుడు నిండుగా ఉంటేనే నాకైనా అమ్మకైనా అలా అనే ఇష్టం, సరేనా అంటారు రుద్ర. రుద్ర మాటలకి ఏం చెప్పాలో తెలియక అలానే ఉంటుంది అవంతిక. హే అవంతిక, నేను నీకే చెప్తుంది, ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు అంటారు రుద్ర. అవంతిక రుద్ర కళ్ళలోకి చూస్తూ సరే అని అంటుంది. గుడ్ అని పద కిందికి వెళ్దాం, ఇక్కడ ఉండి ఏం చేస్తావు ఒక్కదానివే అంటారు రుద్ర. అవంతిక అవన్నీ బెడ్పై పెట్టేసి రుద్రతో కలిసి కిందికి వెళ్తుంది. హాయ్ ప్రవళిక, నీకు డ్యాన్స్ వచ్చా అని అంటాడు ప్రవీణ్. ప్రవళిక, హా వచ్చు. మరి నాతో డ్యాన్స్ చేస్తావా నువ్వు రేపు అంటాడు ప్రవీణ్. అవంతిక అప్పుడే కిందికి వస్తూ తప్పకుండా చేస్తుంది ప్రవీణ్, మా చెల్లెలు డ్యాన్స్లో ఎక్స్పర్ట్ మరి. అవునా వదినా, సూపర్ అని అంటాడు ప్రవీణ్. రాజేశ్వరి, ఏం మనవరాలా, నా మనవడిచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? అవంతిక రుద్ర వైపు చూస్తూ బాగుందమ్మమ్మ గారు అని అంటుంది. రాజేశ్వరి, మరేమనుకున్నావు, ఎవరైనా నా మనవడి టేస్ట్ తప్పు పట్టలేరు, అందుకే మీ మనవరాలు కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ ఒప్పుకుంది నాన్నమ్మ అంటారు రుద్ర. అవంతిక పైకి లేచి, ఓ అబ్బో ఏంటి నువ్వు బయటికి వెళ్ళి గిఫ్ట్ తెచ్చావు, కానీ నేను ఇంట్లో ఉండే నీకోసం గిఫ్ట్ కొన్నాను. హరిశ్చంద్ర విశ్వనాథ్, నిజమా ఏంటి తల్లి ఇది? ప్రవళిక, నాన్న మామయ్య చెప్తే థ్రిల్ ఏముంది, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటుంది. నిర్మల, ఏం గిఫ్ట్ కొన్నావు అవంతిక నా కొడుక్కి అని అడుగుతుంది. విశాలాక్షి, అవును నాకు కూడా చెప్పలేదు వదినా ఈ పిల్ల అని అంటుంది. రాఘవయ్య, మరి నా ముద్దల మనవరాలంటే ఏమని అనుకున్నావు? తన తెలివితేటలు ఎవరికి రావు. తాతయ్య, మీరు మరీ ఎక్కువ తన్ని పొగుడుతున్నారు, ఇది టూ మచ్ అంటారు రుద్ర. రాఘవయ్య నవ్వుతూ ఉంటాడు. ప్రవళిక గిఫ్ట్ బాక్స్ తెచ్చి, ఒకసారి ఇది ఓపెన్ చేయండి బావగారు, మా అక్క ఏంటనేది మీకు తెలుస్తుంది. ప్రవీణ్, వదిన ఏం కొన్నారు మీరు అని అడుగుతాడు. అవంతిక గిఫ్ట్ తీసుకుని వెళ్ళి రుద్రకి ఇస్తుంది. నిర్మల, నా కొడుకు కోడలు ఇలా హ్యాపీగా ఉంటే చాలు అని ఆనందపడుతూ ఉంటుంది. విశ్వనాథ్ కూడా తన కోడలు ఏం కొనింది అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. రుద్ర గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఏంటి సార్, ఎలా ఉంది నా గిఫ్ట్ అంటుందా అవంతిక. వావిది నేను లండన్లో చూసిన కోటు, ఇది నీకెలా తెలుసు? హలో సార్, మీకు తెలియని ఇంకో విషయం ఏంటి అంటే మీరు అమెరికాలో చదివారు, నేను కూడా మీ కాలేజీలోనే చదివాను. నిర్మల, విశ్వనాథ్ అలాగా అని అంటారు. అవును మామయ్య, రుద్ర గారు మా సూపర్ సీనియర్, అని తెలియని వారు అంటూ ఆ కాలేజీలోనే లేరు. అది సరే తల్లి, మరి వాడికి ఇష్టమైన డ్రెస్ నీకెలా దొరికింది అంటారు రాఘవయ్య. ఒకరోజు రుద్ర ఈ కోట్ని చూసి కొనాలని ట్రై చేశారు, కానీ ఎందుకో వెనక్కి వెళ్ళిపోయారు. అలాగా, ఎందుకు రుద్ర అంటుంది రాజేశ్వరి. అబ్బా, ఆ రోజు నా పర్సు పోయింది నానమ్మ, పైగా కార్డ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి, మరీ వచ్చి కొందామనుకున్న ఆలోపే అది సేల్ అయిపోయిందన్నారు, సరే అని కామయ్యాను. మరి నువ్వెలా కొన్నావు అవంతిక అంటారు విశాలాక్షి. అమ్మ, ఆ రోజు నేను రుద్ర సార్ని చూశాను, అందుకే అతను సెలెక్ట్ చేసి పెట్టి వెళ్ళిన కోట్ కొని ఇంట్లో పెట్టాను. బావగారు ఎప్పుడైనా కనిపిస్తే ఇవ్వాలనుకుంది అక్క, కానీ ఈయన నా హస్బెండ్ అయ్యారు, అందుకే ఇప్పుడు గిఫ్ట్గా ఇచ్చాను ఈ శర్వాణి అంటుందా అవంతిక. కానీ అది ఇంట్లో ఉంది కదా తల్లి, ఇక్కడికి ఎలా తెప్పించావు అంటాడు హరిశ్చంద్ర. అవంతిక నవ్వుతూ, మన పాలేరు రంగయ్యకి చెప్పాను నాన్న, తనే తీసుకుని వచ్చాడు. రంగయ్య అప్పుడే లోపలికి వచ్చి, అయ్యా బాగున్నారా, మొత్తానికి మా అవంతిక పాప నన్ను కూడా రేపు ఫంక్షన్కి రప్పించేసిందయ్యా ఊరు నుండి. హరిశ్చంద్ర నవ్వుతూ, అవును రా రంగయ్య కూర్చో అని అంటాడు.
నిర్మల వెళ్ళి రంగయ్యకి కాఫీ తెచ్చి ఇస్తుంది. రంగయ్య తాగుతూ ఉంటాడు. అవంతిక రుద్ర ముందుకు వెళ్ళి, ఏంటి సార్, ఎలా ఉంది నా గిఫ్ట్? రుద్ర ఎంతో ఆనందంగా వెళ్ళి అవంతికను హగ్ చేసుకుని, థ్యాంక్స్, నేను ఈ కోట్ కోసం చాలా వెతికాను అని అంటాడు. అవంతిక షాక్ అయి అలానే ఉంటుంది. రాఘవయ్య రాజేశ్వరి సిగ్గుతో తలదించుకుంటారు. నిర్మల విశాలాక్షి కూడా అంతే. హరిశ్చంద్ర విశ్వనాథ్ ఇక వీళ్ళు కలిసిపోయారు, మనకు సమస్య లేదనుకుంటారు. ప్రవళిక పైకి లేచి వెళ్ళి వాళ్ళ బావభుజంపై చెయ్యి వేసి, బావగారు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. రుద్ర అవంతికను హక్ చేసుకుని, నాకు కూడా ప్రవళిక అని తన వైపు చూసి షాక్ అయి అలానే ఉంటాడు. ప్రవళిక మొత్తానికి, మా అక్క మీరు ఇలా హాల్లో హక్ చేసుకుని ఉంటే మా పరిస్థితి ఏంటి బావగారు అని అంటుంది. ప్రవీణ్ నవ్వుతూ ఉంటాడు ప్రవళిక మాటలకి. అందరు నవ్వుతూ ఉంటారు ప్రవళిక మాటలకి. అవంతిక షాక్ నుండి తేరుకొని రుద్రని దూరం తోస్తుంది. రుద్ర నవ్వుతూ సారీ సారీ అని అంటాడు. మొత్తానికి అక్క గిఫ్ట్ మీకు నచ్చింది అని అంటుంది ప్రవళిక. అవును అంటారు రుద్ర. హరిశ్చంద్ర రంగయ్యతో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. రంగయ్య, నేను పోలీస్ వాళ్ళకి చెప్పాను అమ్మాయి గారు దొరికారని, వాళ్ళు కూడా సరే అన్నారు. హరిశ్చంద్ర, సరే, నేను చెప్పిన చైన్, రింగు అవన్నీ కొని తెచ్చావా? రంగయ్య, అయ్యా, మీరు అకౌంట్లోకి డబ్బులు వేసి తెమ్మని చెప్పారు, ఎలా మర్చిపోతాను? ఇక అలా ఇక్కడికి వస్తుంటే అవంతిక పాప ఈ సూట్ తెమ్మని చెప్పారు, తెచ్చాను. హరిశ్చంద్ర, అలాగే రంగయ్య, రా పడుకుందాం, రేపిక పని ఉంటుంది. రంగయ్య అలాగే అని వెళ్తాడు. వాళ్ళందరూ భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంటారు. రుద్ర కోట్ని చూస్తూ, వావ్ అవంతిక, నీ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను తెలుసా? అవంతిక, నేను మిమ్మల్ని కాలేజీ నుండే ఫాలో చేస్తున్నా రుద్ర. రుద్ర షాక్ అయి, వాట్, ఏమంటున్నావు నువ్వు? అవును, అది నేను నేను అంటుంది అవంతిక. రుద్ర శర్వాన్ని పక్కన పెట్టి అవంతిక వద్దకు వెళ్ళి తన మొహాన్ 2 చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నేను మిమ్మల్ని కాలేజీలోనే చూశాను. అందరు అమ్మాయిలు మీ వెనక పడేవారు మీ అందం చూసి, కానీ నేను మీ ఐడియాస్, మీ స్పీచెస్ చూసి మీ ఫ్యాన్ అయ్యాను. ఓ అవునా, థ్యాంక్ యూ అని. కానీ నేను నిన్ను అక్కడ చూడలేదు అవంతిక. ఎలా చూస్తారు, నేను మీ జూనియర్ కదా అంటుంది అవంతిక. రుద్ర నవ్వుతూ, కానీ నా గురించి అన్ని బాగానే తెలుసుకున్నావు కదా అంటాడు. అవంతిక, అవును, ఆ రోజు మీరు ఆ శర్వాణి కోసం ఫీల్ అవ్వటం చూసి నేను కొన్నాను, అందుకే ఈరోజు గిఫ్ట్గా ఇచ్చాను అంటుంది. రుద్ర, థ్యాంక్స్ అవంతిక, బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు అని అంటాడు. అవంతిక వెల్కమ్ అని అంటుంది. రుద్ర, సరే పడుకో, లేట్ అయింది అని అంటాడు. అవంతిక అలాగే పడుకొని హాయిగా నిద్రపోతుంది. రుద్ర కూడా అవంతిక పక్కన పడుకొని హాయిగా నిద్రపోతాడు. అలా ఆ రోజు ఆనందం గడిచిపోతుంది. మరుసటి రోజు అన్ని ఏర్పాట్లు చేయిస్తూ అందరు బిజీగా ఉంటారు. ప్రవళిక, ప్రవీణ్ అందరితో పనులు చేయిస్తూ ఉంటారు. నిర్మల విశాలాక్షి కూడా వచ్చి బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. అవంతిక ఆ రోజు సాయంత్రానికి ఎలా రెడీ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర కిందికి వచ్చిన వాళ్ళతో పని చేయిస్తూ ఉంటాడు. అలా ఆ రోజు అందరూ బిజీగా గడిపేస్తారు. ఆ రోజు రాత్రి బంధువులందరూ ఫంక్షన్కి వస్తారు. రుద్ర, అవంతిక స్టేజ్ పై నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు విష్ చేసి వెళ్తూ ఉంటారు. కమల్ అప్పుడే అక్కడికి వచ్చి, హే బావా అని అంటాడు. రేయ్ హాయ్ రా, ఏంటింత లేట్ బావా నువ్వు కూడా? అవంతిక, వీళ్ళు చాలా క్లోజ్ అని అనుకుంటూ ఉంటుంది. ఊరికే వస్తే సరిపోతుందా, నా చెల్లెలకి గిఫ్ట్ వద్దాం, అది తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది అంటాడు కమల్. అవంతిక షాక్ అవుతున్న తన మాటలకి. నేను తనకి చెల్లెలా? అబ్బో, నీ చెల్లెలకేనా, మాకేం లేవా గిఫ్ట్స్ అంటారు రుద్ర. నీకు నాకు గిఫ్ట్స్ ఏంటి బావా అని. అమ్మ అవంతిక, ఈ గిఫ్ట్ నీకోసం, నేనే చాలాసేపు వెతికి మరి కొన్నాను అని అంటాడు. అవంతిక షాక్ నుండి తేరుకొని, గిఫ్ట్ ఎందుకు, మీరు నన్ను చెల్లెలని పిలిచి ఆల్రెడీ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు కదన్నయ్యా అని అంటుంది. మరి నీలాంటి మంచి అమ్మాయిని ఎవరైనా వాళ్ళ చెల్లెలు కావాలని అనుకుంటారు కదా. రే బావా, ఇది మా చెల్లెలు మెళ్ళో వెయ్యి అనిస్తాడు. అబ్బా, తనే మంచిది, నేను రౌడీని లేరా నీకు ఆ నెక్లెస్ తీసుకుని అవంతిక మెళ్ళ వేస్తారు రుద్ర. అవంతిక నవ్వుతూ, థ్యాంక్స్ అన్నయ్య, ఈరోజు నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో మీదే బెస్ట్ గిఫ్ట్. కమల్, థ్యాంక్స్ తల్లి, చల్లగా ఉండు, సరేనా, ఇద్దరికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని విష్ చేస్తాడు.
అవంతిక రుద్ర థ్యాంక్స్ చెప్తారు. ప్రవళిక పక్కన నిలబడి చూస్తూ ఉంటుందంతా. కమల్ సరే బావా అని చెప్పేసి వెళ్తాడు. ప్రవీణ్ కమల్ని చూసి హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు మీరు? సూపర్ అని మాట్లాడుతూ ఉంటాడు కమల్. అవంతిక మీకంటే మీ ఫ్రెండ్సే కొంచెం మంచి వాళ్ళ ఉన్నట్టు ఉన్నారు. నీకు నేను తప్ప అందరు మంచి వాళ్ళే అని అంటారు రుద్ర. విశ్వనాథ్ నిర్మల స్టేజ్ పైకి వెళ్తారు. రుద్ర అవంతిక వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. హరిశ్చంద్ర విశాలాక్షి అప్పుడే అక్కడికి వెళ్ళి బాబు రుద్ర అని అంటారు. రుద్ర అవంతిక వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. హరిశ్చంద్ర తన అల్లునికి చైన్ రింగ్ గిఫ్ట్గా ఇస్తాడు. రుద్ర అవి వాళ్ళ మామయ్య ముందే మెల్లో వేసుకుంటాడు. హరిశ్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రవీణ్ ప్రవళిక ఓకే, ఇక ఈ సెంటిమెంట్స్ ఆపితే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని అరుస్తారు. అందరూ ఓకే అని అంటారు. ప్రవీణ్ కాటుక కళ్ళు ఏమంటున్నాయో ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ప్రవళిక నా గుండెల్లో పండగ తెచ్చావేం, నా గాజుల్లో సడిపెంచావేం. ప్రవీణ్ ప్రవళిక చేయి పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ప్రవళిక నా పువ్వుల్లో దారమయ్యావేం, నా కన్నుల్లో నువ్వే చాలావే అని ప్రవీణ్ కళ్ళలోకి చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ప్రవీణ్ ప్రవళికని 2 చేతుల్లో ఎత్తుకొని కాటుక్కళ్ళు ఏమంటున్నాయో అని ప్రవళిక కళ్ళలోకి అలానే చూస్తూ ఉంటాడు. అలా సాంగ్ కంప్లీట్ అవుతుంది. ప్రవీణ్ ప్రవళికని కిందికి దించి నడుంపై చెయ్యి వేసి తన కళ్ళలోకి అలానే చూస్తూ ఉంటాడు. ప్రవళిక కూడా ప్రవీణ్ కళ్ళలోకి అలానే చూస్తూ ఉంటుంది. రుద్ర అమ్మో వీడి త్వరలో పప్పన్నం పెడతాడా అవంతిక, నాకే అది అనిపిస్తుంది రుద్ర అంటుంది అవంతిక. నిర్మల విశ్వనాథ్ రాఘవయ్య రాజలక్ష్మి షాక్ అయి వా అమ్మో వీళ్ళు కూడా ఎన్ని షాకులు ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు. విశాలాక్షి హరిశ్చంద్ర కూడా అదే షాక్లో ఉంటారు. విశాలాక్షి ఏవండి, మన ప్రవళిక కూడా వీళ్ళ ఇంటి కోడలు అవుతుందేమో అండి. బంధువులంతా విజిల్ వేసి క్లాప్స్ కొడతారు. ప్రవీణ్ ప్రవళిక ఆ సౌండ్స్కి తేరుకొని ఒకరుండి ఒకరు దూరంగా జరుగుతారు. ప్రవళిక ఓ గాడ్, ఏం నేను అతనితో అలా డ్యాన్స్ చేశాను అని ప్రవీణ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రవీణ్ కూడా ప్రవళిక వైపు చూస్తూ వెళ్తాడు. కమల్ వావ్, నిజంగా మన ప్రవీణ్ ప్రవళిక సూపర్గా డ్యాన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట రుద్ర అవంతిక వచ్చి డ్యాన్స్ చేస్తారు. ప్రవళిక అక్క వెళ్ళండి అని ముందుకు తోస్తుంది. రుద్ర అవంతిక చేయి పట్టుకుని స్టేజ్ పైకి వెళ్తాడు. కమల్ మ్యూజిక్ ఆన్ చేసి చెప్పేసి కిందికి వెళ్తాడు. రుద్ర ఓ సీత వదల్నిక తోడవుతాం అని అవంతిక చేయి పట్టుకొని రౌండ్స్ తిప్పుతూ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అవంతిక హే రామా అని రుద్ర నుండి దూరంగా జరిగి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రుద్ర అవంతిక చెయ్యి పట్టుకుని తనని 2 చేతుల్లో ఎత్తుకుంటాడు. అవంతిక కాలంతో కలిసి అడిగేద్దామా అని రుద్ర కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటుంది. రుద్ర ఓ సీత వదల్నిక తోడవుతాం, అవంతిక హే రామ ఒకరికొకరవుదామా అని స్లో మోషన్తో రుద్ర అవంతిక డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కమల్ ప్రవీణ్ వీళ్ళు నిజంగా ఆ సీతారాముల్లానే ఉన్నారు కదా. ప్రవళిక అక్క నిజంగా మీ మధ్య ఏదో మ్యాజిక్ లవ్ బ్యాండ్ ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. రుద్ర అవంతిక ఒకరినొకరు చూసుకుంటూ కిందికి వస్తారు. అలా వచ్చిన గెస్టులంతా భోజనానికి వెళ్తారు. ప్రవళిక వెళ్తూ ఉంటే విశాలాక్షి వెళ్ళి ప్రవళిక చెయ్యి పట్టుకుని పక్కకు పిలుచుకుని వెళ్తుంది. విశాలాక్షి పక్కకు పిలుచుకుని వెళ్ళి ఏంటి ప్రవళిక ఇది, ఆ అబ్బాయితో అంత క్లోజ్గా డ్యాన్స్ చేశావు? అమ్మా అది డ్యాన్స్ అంతే, మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదమ్మా అంటుంది ప్రవళిక. విశాలాక్షి సరే అని పద వెళ్దామని వెళ్తారు. అవంతిక రుద్ర తింటూ ఉంటారు. ప్రవీణ్ తింటూ ప్రవళిక వైపు చూసి హాయ్ డ్యాన్స్ సూపర్ కదా ప్రవళిక అని అంటాడు. ప్రవళిక అవునని కోపల్లేక సైలెంట్ అవుతుంది. రాఘవయ్య హరిశ్చంద్ర నీకు ఈ గులాబ్ జామ్ ఇష్టం కదా వేసుకో అని వేస్తాడు. హరిశ్చంద్ర విశాలాక్షి తింటూ ఉంటారు. ఒకసారి అటు చూడు అవంతిక, మా తమ్ముడు మీ చెల్లెలు ఎంత హ్యాపీగా ఉన్నారో అంతెందుకు అందరెంతో హ్యాపీగా ఉన్నారు. అవంతిక అందరినీ చూస్తూ అవును అని అంటుంది. వాళ్ళందరు తిని ఎంజాయ్ చేసి వెళ్తారు. అలా ఆ రోజు ఫంక్షన్ ఎండ్ అవుతుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.